గుంటూరు ర్యాపిడో డే 5 ఎర్నింగ్స్. హలో గాయ్స్, దిస్ ఇస్ హెచ్ఆర్కే గుంటూరు రోడ్. డే 5 ఎర్నింగ్స్ అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ ఫస్ట్ ఫుడ్ ఆర్డర్ అయితే వచ్చేసింది 37 రూపీస్. అది గణేష్ ఫుడ్ కోర్ట్లో వెళ్ళిపోయి ఆర్డర్ అయితే పికప్ చేసుకొని అక్కడి నుంచి కస్టమర్ లొకేషన్కి వెళ్ళిపోయి ఇచ్చేసాను. నెక్స్ట్ వెంటనే మళ్ళీ బైక్ బుకింగ్ అయితే పడింది. లేడీస్ తీసుకెళ్ళి జాగ్రత్తగా దింపేసి మళ్ళీ అది కంప్లీట్ చేసేసాం. అది వెంటనే అయిపోగానే మళ్ళీ ఇంకొక ఆర్డర్ వచ్చి వెయిటింగ్లో ఉన్నాను. ఈసారి మళ్ళీ ఫుడ్ ఆర్డర్ పడింది, లీలావతి డీలక్స్ మెస్. కాకపోతే ఇక్కడికి వచ్చి కొంచెం వెయిటింగ్ ఎక్కువసేపు పడింది. నేను వెళ్ళిన తర్వాత ఐటమ్ అయితే ప్రిపేర్ చేశారంట. సరే అని చెప్పి ఆ ఐటమ్ కూడా తీసేసుకొని కస్టమర్కి అయితే వెళ్ళి డెలివరీ చేసేసాము. అలాగే బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే పడుతున్నాయి, కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది. ఈసారి ఫుడ్ ఆర్డర్ అయితే పడింది, ఇది మిస్ అయిపోయాను. తర్వాత మళ్ళీ బైక్ రైడ్ అయితే పడింది. ఈ కస్టమర్ని పికప్ చేసుకొని అక్కడి నుంచి డ్రాపింగ్ లొకేషన్కి వెళ్ళి డ్రాప్ చేసేస్తే చేంజ్ లేదన్నారు. సో క్యాష్ అయితే తీసుకొని నేను అక్కడి నుంచి అతనికి ఫోన్పే కొట్టి చేంజ్ అనేది మళ్ళీ అక్కడి నుంచి బ్యాక్ మళ్ళీ ఇంకొక రైడ్ పడింది బైక్. ఈ కస్టమర్ని లొకేషన్లో దింపేస్తే అయిపోయింది. బ్యాక్ టు బ్యాక్ అయితే ఫుడ్ ఆర్డర్స్ కానీ లేదా బైక్ రైడ్స్ కానీ పడుతూనే ఉన్నాయి. మళ్ళీ ఫుడ్ ఆర్డర్ పడింది రోజ్ కేఫ్ నుంచి. ఇక్కడ వెయిటింగ్ టైం కనిపిస్తుంది కదా మీకు, ఆ టైమింగ్ మొత్తం అక్కడే ఉన్నాను. వాళ్ళైతే టైం అయిపోయేదాకా నాకు ఫుడ్ అయితే ఇవ్వలేదు. సరే ఈలోపు ఇన్సెంటివ్స్ ఏమైనా అచీవ్ చేసామని చెక్ చేసుకుందామని చూస్తే అసలు నో ఇన్సెంటివ్ అని వచ్చింది. ఇక్కడ నాకు షాకు. పొద్దున్న నేను తింగర పని చేశాను, అది నాకు తర్వాత అర్థమైంది. సరే డైలీ రాలేదు, వీక్లీ వచ్చిందంటే దాంట్లో కూడా లేదు నో ఇన్సెంటివ్ అని. బోనస్లోకి వెళ్ళి చూస్తే నాకు ఇది అర్థం కాలేదు. సో అసలు మనం ఏం చేసామనేది తర్వాత చూద్దామని బ్యాక్కి వెళ్ళిపోయి ఏమైనా సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ యాక్టివేట్ చేశానేమో చెక్ చేద్దామని చెక్ చేశాను. దాంట్లో చెక్ చేసుకున్న దాంట్లో నేను 0 కమిషన్ అనేది యాక్టివ్ చేశాను. అంటే ఇక్కడ కమిషన్స్లో 0 కమిషన్ దాంట్లో వాడికి అమౌంట్ మనం పే చేస్తే వాడు మనకి ఇచ్చే ఇన్సెంటివ్కి సంబంధం లేకుండా అసలు 0 కమిషన్ అంటే ఓన్లీ జిఎస్టీ వరకు మన దగ్గర తీసుకుంటాడంట. ఆ ప్లాన్లో అన్లిమిటెడ్ 24 రూపీస్ కట్టేశాను. అది నాకు వాలెట్లోంచి కట్ అయిపోయినాయి, అందుకని నాకు అర్థం కాలేదు. అందువల్ల నాకు ఇన్సెంటివ్స్ అయితే ఈరోజు చేసిన వాటిలో ₹1 కూడా రాలేదు. సో ఫైనల్గా అయితే ఈరోజు ఎర్నింగ్స్ వచ్చేసరికి 487 రూపీస్. ఇది కూడా 12 అవర్స్కి నేను చేసిన రైడ్స్ కానీ బుకింగ్స్ కానీ డెలివరీస్ కానీ వీటి వరకే వచ్చిన అమౌంట్ ఇది. దీంట్లో వాడు జిఎస్టీ వరకు కట్ చేసుకున్నాడు, అందుకే నాకు వాలెట్లో కూడా ఎక్స్ట్రా ఇన్సెంటివ్ యాడ్ అవ్వలేదు. ఎంతైతే చేశానో అంత అమౌంట్ మాత్రమే ఉంది. కాకపోతే చూడండి, ఒక్కటైనా సరే 20 లోపు లేదు అని 20 అబోనే ఉన్నాయి ఆర్డర్ వాల్యూ మాత్రం. ఇది ఒక రకమైన ప్లస్సే, బట్ ఇన్సెంటివ్స్ అనేవి రావు మనకి. టోటల్ అమౌంట్ 487 ఈరోజు ఎర్నింగ్స్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. డే 4 ఎర్నింగ్స్ అయితే ఇలా జరిగిందనమాట. మరి మిగిలిన నెక్స్ట్ వీడియోలో చూద్దాం.